ఆనాడు దశరథుడు ఇష్టి చేస్తుంటే పుత్రకామేష్టి దాని పేరు, కొడుకుల కొరకు చేసిన ఇష్టి కనుక. ఆ యజ్ఞంలో హవిస్సులు పుచ్చుకోవడానికి వచ్చినటువంటి దేవతలందరూ కూడా ఇప్పుడు మీరు ఉపన్యాసం వినడానికి వచ్చి ఎలా కూర్చున్నారో అలా వాళ్ళందరూ మనని పిలిచినప్పుడు వెళ్ళి హవిస్సు పుచ్చుకుందామని వాళ్ళందరూ అక్కడ సభలో కూర్చున్నారు. ఇంకా ఈయన మొదలెట్టాలి. మొదలుపెట్టి హవిస్సు ఇస్తే ఓం నమో నారాయణాయ స్వాహ అన్నారనుకోండి, నారాయణుడు వచ్చి ఆ హవిస్సు పుచ్చుకుంటాడు. ఓం ఒక్కొక్క దేవతని పిలిచి ఓం నమో పర్జన్య స్వాహ అన్నారనుకోండి, పర్జన్య దేవత వచ్చి ఆ హవిస్సుని పుచ్చుకుంటాడు. కాబట్టి ఇప్పుడు దేవతలందరూ కూర్చున్నారు. దేవతలందరూ వచ్చారు. దేవతలతో పాటు ఎవరు వచ్చారు? చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆయన అగ్రస్థానం, ఆయన మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారంటే. అందుకని ఆయన్ని అగ్రాసనం వేసి కూర్చోబెట్టారు. దేవతలందరూ కూర్చున్నారు. ఎప్పుడు కామన్ టాపిక్ అని ఒకటి ఉంటుంది లోకంలో, అంటే అందరూ మాట్లాడుకోవడానికి యోగ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ ఉపన్యాసం అయిపోయి మీరు వెళ్ళిపోతున్నారనుకోండి, ఇవాళ ఉండేటటువంటి సామాన్యమైన విషయం ఏమిటి? నాకు దాని జోలి అంత ఆసక్తి లేదు, కానీ ఏదో ఎన్నికల గురించి మాట్లాడుకుంటారు. అలా ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళు పిలిచేంత వరకు హవిస్సులకి అందరూ మాట్లాడుకోవడానికి మిగిలినటువంటి విషయం ఒక్కటే ఉంది. ఏమిటది? రావలసిన పెద్ద ఆయన వచ్చారు, ఇప్పుడే అడగాలి. ఏమిటి అడగాలి అంటే, అయ్యా రావణాసురుడు మమ్మల్ని చీల్చి చెండాడేస్తున్నాడు, ఎలా చచ్చిపోతాడండి అసలు ఆయన అని అడగాలి. ఎందుకు అడగాలి? బ్రహ్మగారే వరాలు ఇచ్చారు, అందుకని ఆయన అడగాలి. కాబట్టి వీళ్ళందరూ కూర్చున్నారు కాబట్టి ఉత్తినే కూర్చోవడం ఎందుకని, ఎలాగో వచ్చారు కదా అని చతుర్ముఖ బ్రహ్మగారితో చెప్తున్నారు. అయ్యా భగవన్ త్వత్ప్రసాదేన రావణో నామరక్షత సర్వాన్నో బాధతే వీర్యాత్ శాసితుం తం నశక్నుమః. మీరు వరాలు ఇచ్చేశారు రావణాసురుడికి, ఇప్పుడు ఆయనకి అడ్డు ఆపు లేదు, అందరినీ బాధ పెట్టేస్తున్నాడు. ఎంత బాధ పెడుతున్నాడో తెలుసా? ఒకరో ఇద్దరో కాదు, అందరూ ఒక్కొక్కరు లేచి ఆ బాధలన్నీ చెప్తున్నారు. ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్ అసురాన్ బ్రాహ్మణాంస్తథా అతిక్రామతి దుర్ధర్షో వరదానేన మోహితః. ఋషుల్ని, యక్షుల్ని, గంధర్వుల్ని, అసురుల్ని, బ్రాహ్మణుల్ని అందరినీ బాధ పెట్టేస్తున్నాడు. ఎందుకు బాధ పెట్టేస్తున్నాడు అంటే ఒక్కటే కారణం, వరదానేన మోహిత. మీరు వరం ఇచ్చారు, నీకు వాడి వల్ల చావులేదు, వీడి వల్ల చావులేదు, వాడి వల్ల చావులేదని వరం ఇచ్చేశారు. వాళ్ళు ఎవరు చంపలేరు కాబట్టి ఆయనకి అహంకారం వచ్చేసింది. అహంకారం వచ్చింది కాబట్టి అందరినీ బాధించేస్తున్నాడు. నైనం సూర్యం ప్రతపతి పార్శ్వే వాతిన మారుతః చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే. మా సంగతి అలా వదిలిపెట్టండి. చాలా దారుణమైన విషయం ఏమిటో తెలుసా? సృష్టిని తారుమారు చేస్తున్నాడు, సృష్టిని తలక్రిందులు చేశాడు. ఏది జరగకూడదో అది జరుగుతోంది. ఈశ్వరుడు తప్ప ఇతరులు ఎవరిని శాసించకూడదో ఆ శాసనం ఇవాళ రావణుడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నైనం సూర్య, సూర్యుడు ప్రకాశించకూడదు. ఆయన పుష్పక విమానంలో బయటికి ఎడుతున్నాడు అనుకోండి, ఇలా ఓసారి చూస్తాడంతే. అది రోహిణీ కార్తె అయినా సరే ఆయన చల్లగా అయిపోవాలి. గబగబా మేఘాల చాటుకి వెళ్ళిపోవడమో లేకపోతే తన తేజస్సుని ఉపసంహారం చేసేయడమో చెయ్యాలి. రావణాసురుడు ఇంట్లో అప్పడాలు ఎండలేదనుకోండి, కాస్త బాగా కాయమనవాయ్ అంటాడు, బాగా ప్రకాశించాడు. అంత మరి ఉత్తరాఖండ జరిగితే ఆశ్చర్యపోతారండి. దేవతలు పారిపోయారు వాహనాలకి, అప్పుడు నెమళ్ళకి వాటికి స్తోత్రం చేశారు వాళ్ళు. కాబట్టి నైనం సూర్య, ఆ సూర్యుడు ప్రకాశించకూడదు. ప్రతపతి పార్శ్వే వాతిన మారుతః, గాలి గట్టిగా వీయకూడదు, మెల్లిగా వీయకూడదు. ఆయనకి అనుకూలంగా ఆయన సంతోషించేటట్టుగా ఆయన ఎలా చెప్తే అలాగే వీయాలి గాలి. పంచభూతములను శాసిస్తున్నాడు. చిలోర్మిమాలి తం దృష్ట్వా సముద్రోపి నకంపతే. ఆయన ఇలా చూశాడనుకోండి, ఏమిటి ఎప్పుడు ఈ తరంగాలు లేకుండా ఉండలేవా అన్నాడు అనుకోండి, సముద్రంలో తరంగాలన్నీ ఆగిపోతాయి. తరంగాలు లేని సముద్రాన్ని మీరు చూసారా? రావణాసురుడు వచ్చి నిలబడితే అలా ఉంటుంది. ఎందుకంటే ఆయన చూస్తాడు, ఎవ్వరూ చూడందేదో తాను చూడాలనుకుంటాడు. తరంగాలు ఏమిటి ఆ లేవడం ఏమిటి, ఆ కింద పడ్డం ఏమిటి, మీద పడ్డం ఏమిటి, నా దగ్గర రావడం ఏమిటి, అల్లరి అలా ఉండంటాడు అంతే. సముద్రం తరంగాలన్నిటినీ ఆఫ్ చేసేసి ఓ చిన్న చెరువులా అలా ఉంటుంది. మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత రావాలి తరంగాలు. కాబట్టి సముద్రోపి నకంపతే, సముద్రంలో కెరటాలు రావట్లేదు. ఇది మీరు చేసినటువంటి ఉపకారం. అంత గొప్ప వరాలు ఇచ్చేశారు. ఇన్ని బాధలు పడిపోతున్నాం మహానుభావ, ఏం చెప్పమంటారు? కాబట్టి తేన గంధర్వయక్షాణం దేవదాన వరక్షసాం అవధ్యోస్మీతి వాగుప్త తథేత్యుక్తం చతన్మయా. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, అవునరా నాయన నిజమే, వరాలు ఇచ్చేశాను,
మీరందరూ చాలా బాధపడిపోతున్నారు, నేను వింటున్నాను ఆ విషయం, చాలా బాధ పెట్టేస్తున్నాడు. గంధర్వుల్ని, యక్షుల్ని, ఋషుల్ని, కిన్నెరుల్ని, కింపురుషుల్ని, నాగుల్ని వాడు విడిచిపెట్టింది ఎవరినీ లేదు, అందరినీ బాధ పెడుతున్నాడు. నిజమే, ఎవరి చేత మరణం ఉండకూడదు అని అడిగాడు, మరి తపస్సు చేశాడు, వరం ఇచ్చేశాను ఆ రోజున. నాకు విషయం జ్ఞాపకం వచ్చింది రా అబ్బాయి అన్నాడు ఆయన అకస్మాత్తు. అనగానే అమ్మయ్య ఏదో చెప్తాడనమాట. ఇప్పుడు ఆయన చచ్చిపోయే మార్గం ఈయన చెప్తాడు. చతుర్ముఖ బ్రహ్మగారికి పురాణాల్లో ఉన్న పాత్ర ఏమిటో తెలుసా అండి? ఆయన ఎప్పుడు కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటి వాడు. ఒక ఫేమస్ ఫిజీషియన్ ఉన్నాడు అనుకోండి, ముందు అసలు రోగం ఏమిటో తెలియకపోతే ఆయన దగ్గరికి వెడతాం. ఆయన ఏం చేస్తారంటే సర్జన్కో ఆర్థోపెడిషియన్కో ఆయన రిఫర్ చేస్తారు. అలా ముందు అందరూ ఎవరి దగ్గరికి వెడతారంటే బ్రహ్మగారి దగ్గరికి వెడతారు. ఆయన మార్గం చెప్పాక ఆయన దగ్గరికి వెడుతుంటారు. అందుకని బ్రహ్మగారిని స్తోత్రం చేశారు. చేసి అంటే ఆయన అన్నారు, నిజమే నిజమే, నాకు విషయం గుర్తొచ్చిందిరా అబ్బాయి, వాడు అడగని వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు వస్తే మాత్రం ఆయన చచ్చిపోతాడన్నారు. ఎక్కడంటున్నారు ఈ మాటలో? దశరథ మహారాజు గారి యజ్ఞం జరుగుతున్నటువంటి సభలో కూర్చున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు అక్కడ ఎవరుంటారు? వీళ్ళంటే దేవతలు, కానీ మిగిలిన వాళ్ళందరూ ఎవరు? మనుష్యులు ఉన్నారు అక్కడ. అక్కడ ఆయన అన్నాడు, నకీర్తయ దవజ్ఞానాత్ తద్రక్షో మానుషాంస్తదా తస్మాత్ సమానుషోద్వద్యో మృత్యుర్నాన్యోస్య విద్యతే. అనాదరము చేత మనుష్యులను ఎందుకు అడగలేదంటే మరిచిపోయి కాదు, యక్షగంధర్వ కిన్నెర కింపురుషాదులందరినీ అడిగాడు ఆ రోజున, నేను వాళ్ళ చేతిలో చచ్చిపోనని. కానీ మనుష్యుల పేరు మాత్రం ఆయన ఎత్తలేదు. ఎందుకో తెలుసా? మనుష్యుల విషయం మరిచిపోయి కాదు, అనాదరం చేత. ఇంతమంది చేయలేని దిక్కుమల్లాడు మనుషులు ఏం చేస్తారండి? అది నిజంగా మీరు ఉత్తరకాండ చదివితే రావణాసురుడు మనని అవమానించినందుకు, రాముడు పుట్టినందుకు మనం రామనామం చెప్పకపోతే, రామనామం రాయకపోతే ఎంత కృతజ్ఞులమో అర్థమవుతుంది. ప్రత్యక్షం అయితే చతుర్ముఖ బ్రహ్మగారు వరాలు అడిగితే పోని వాడి గొడవ వాడిది అడుగుతాడు. కానీ అలా అడిగి ఊరుకోలేదండి, అందరి పేర్లు చెప్పాడు. వీళ్ళెవ్వరి చేతిలో నేను చచ్చిపోకూడదన్నాడు. తథాస్తు అన్నాడు ఆయన. ఊరుకోవచ్చుగా. ఊరుకోకుండా ఓ మాట అన్నాడు, తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. తృణం లాంటి వాళ్ళండి మనుషులు, వాళ్ళు నన్ను ఏం చేస్తారు? వాళ్ళ పేరెత్తను, అసలు వాళ్ళ గురించి మీరు నాకు వరం ఇవ్వక్కర్లేదన్నాడు. ఇంతకన్నా అవమానం ఉంటుందండి మనుష్య జాతికి? ఇంత అవమానకరంగా మాట్లాడి ఆ రోజున విడిచిపెట్టేశాడు మనుష్యుల్ని. కాబట్టి మనుషులు మాత్రం చంపేయగలరు రావణాసురుణ్ణి అన్నాడు. ఇప్పుడు మీరు చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? యాగంలో మనుష్యులేగా. కాబట్టి ఎవడో ఒకడు ఏం చేస్తాడంటే, ఎవడో నేను మనిషిని అయితే నేను వెళ్ళిపోతాను రావణాసురుడి మీద అంటాడు కదా. అలా మనుష్యుడైనంత మాత్రాన చంపేసేంత తేలిక మనిషి ఏమిటి రావణాసురుడు అంటే? ఎవరైనా తొందరపడి గభాలన వెళ్ళిపోతారేమో అని ఏతస్మిన్నంతరే విష్ణుర్రూపజాతో మహాద్యుతి శంఖచక్రకటాపాణి పీతవాసా జగత్పతి. అకస్మాత్తుగా అనుకోకుండా ఆ మధ్యలోకి ఒక్కసారి హఠాత్తుగా కిందికి దిగి ప్రత్యక్షమయ్యారు. పోతన గారు అంటారే, జలధరదేహు నాజాను చతుర్బాహు అని ఆ 4 భుజములతో శంఖ చక్ర గదా పద్మములతో పట్టుపీతాంబరం కట్టుకుని వనమాల వేసుకుని కోటి సూర్యుల పగిది ప్రకాశిస్తూ శ్రీ మహావిష్ణువు సభలో ప్రత్యక్షమయ్యారు. ఒక్కసారి ఆయన్ని చూడగానే అందరూ లేచి నమస్కారం చేశారు. చేసి స్తోత్రం చేసి బ్రాహ్మణాచ సమాగమ్య తత్ర తత్తౌ సమాహితః తమబ్రువన్ సురాః సర్వే సమభిష్టూయసన్నతా త్వాం నియోక్ష్యామహే విష్ణో లోకానాం హితకాం యజా రాజ్ఞో దశరథస్య త్వం అయోధ్యాధిపతేః ప్రభోః ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షి సమతేజసః తస్య భార్యాసు త్రిసృషు హ్రీశ్రీ ఉపమాసు చ విష్ణో పుత్రత్వమాగచ్చ కృత్వాత్మానం చతుర్విధం తత్రత్వం మానుషో భూత్వా ప్రవృద్ధం లోకకంటకం అవధ్యం దైవతైర్విష్ణో సమరే జహిరావిణం సహి దేవాంశ్చ గంధర్వాన్ సిద్ధాంశ్చ మునిసత్తమాన్ రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేకేన బాధతే ఋషయశ్చ తతస్తేన గంధర్వాప్సరస్తథా క్రీడంతో నందనవనే క్రూరేణ కిల హింసితాః వదార్థం వయమాయాతాః తస్య వై మునిభిః సహ సిద్ధగంధర్వయక్షాశ్చ తతస్త్వాం శరణం గతాః
అక్కడ ఉన్నటువంటి దేవతలు ఋషులు అందరూ కూడా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి శరణాగతి చేస్తూ ఒక మాట చెప్పారు. మహానుభావా, నీవు లోక రక్షకుడవు, మాకు ఎప్పుడెప్పుడు ఆపద కలిగితే అప్పుడప్పుడు అవతారమును స్వీకరించి మమ్మల్ని కాపాడుతుంటావు. నీవు మనుష్యుడిగా ఈ లోకంలో అవతరించాలి. మహానుభావుడు, రాజర్షి, వేదమును నమ్మినటువంటి వాడు, తేజస్సు కలిగినటువంటి వాడు, అయోధ్యానగరాన్ని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు గారు కొడుకులు పుట్టాలన్న కోరికతో పుత్రకామేష్టి చెయ్యబోతున్నాడు. ఆయన కడుపున అక్కడ ఉన్నటువంటి ఆయన 3 భార్యలున్నారే, హ్రీ, శ్రీ, కీర్తి ఎలాంటి వారో దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు, అటువంటి వాళ్ళు కౌసల్య, సుమిత్ర, కైకేయి. వాళ్ళ 3 కడుపున నీవు మనుష్యులుగా జన్మించాలి. జన్మించి రావణాసురుణ్ణి సంహరించాలి. అప్సరసలు, దేవతలు ఎవ్వరూ ఇవ్వాల నందనవనంలో స్వేచ్ఛగా విహరించడానికి కూడా స్వాతంత్ర్యం లేనటువంటి స్థితి. ఈ కష్టం నుంచి మమ్మల్ని ఉద్ధరించాలి. కాబట్టి మీరు అవతారాన్ని స్వీకరించవలసింది అని ప్రార్థన చేశారు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అవతారం స్వీకరించి చంపెయ్యండి అని అడిగితే ఈశ్వరుడు అలా ఏం వచ్చేడు. ఆయన కొన్ని కారణాలు చెప్తాడు. ఈ కారణాలు ఉంటే మాత్రం నేను చంపుతానని చెప్తాడు. ఎందుకో తెలుసా అండి? ఇలా చంపడం కూడా ధర్మమునందు అంతర్భాగం. పుత్రకామేష్టి ప్రారంభం చేశాడు దశరథ మహారాజు గారు. ఇష్టి జరుగుతోంది, దేవతలందరికీ కూడా హవిస్సులు ఇచ్చారు. ఆ ఇష్టి పూర్తయిపోతోంది. అకస్మాత్తుగా ఆ అగ్నిగుండంలోంచి ఒక గొప్ప స్వరూపం ఒకటి బయటికి వచ్చింది. ఆ బయటికి వచ్చిన స్వరూపాన్ని వాల్మీకి మహర్షి వర్ణన చేస్తున్నారు. తతో వై యజమానస్య పావకాదతుల ప్రభం ప్రాతుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలం కృష్ణం రక్తాంబరధరం రక్తాస్యం దుందుభిస్వనం స్నిగ్ధహర్యక్ష తనుజస్మ్యశ్రు ప్రవరమూర్ధజం శుభలక్షణ సంపన్నం దివ్యాభరణభూషితం శైలశృంగ సముచ్ఛేదం దృప్తశార్దూల విక్రమం దివాకర సమాకారం దీప్తానల శిఖోపమం తప్తజాంబూనదమయీం రాజతాంత పరిచ్ఛదాం దివ్యపాయస సంపూర్ణాం పాత్రీం పత్నీమివ ప్రియాం ప్రగృహ్య విపులాం దోర్భ్యాం స్వయం మాయామయీమివా. ఆ పుట్టినటువంటి మహాపురుషుడు, యజ్ఞగుండంలోంచి వచ్చినటువంటి ఆ పురుషుడు ఒక పెద్ద పర్వతం ఎంత ఉంటుందో అంత ఆకృతితో ఉన్నాడు. ఎర్రటి ముఖంతో ఉన్నాడు. నల్లటి ఎర్రటి బట్టలు కట్టుకున్నాడు. ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలు, ఆయనకు ఉన్నటువంటి మీసాలు సింహపు జూలు ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. పెద్ద పెద్ద కన్నులతో ఉన్నాడు. 2 చేతులతోటి ఒక బంగారు పాయస పాత్ర పట్టుకున్నాడు. దాని మీద వెండి మూత ఒకటి పెట్టబడింది. ఒక్కసారి ఆ అగ్నిగుండంలోంచి ప్రభవించాడు. ఆయన మాట్లాడుతుంటే దుందుభీస్వనం ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మాట. మదించినటువంటి ఒక పెద్ద పులి యొక్క విక్రమం ఎలా ఉంటుందో ఆయన అడుగులు వేస్తుంటే అలా ఉంది. సభ అంతా ఉద్విగ్నులైపోయి ఆయన వంక అలా చూస్తున్నారు. ఆయన ఆ పాయస పాత్ర పట్టుకుని యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించి బయటికి వచ్చారు. వచ్చి అక్కడ నిలబడి దశరథ మహారాజు వంక చూసి, మహారాజా, నీ కొరకే ఆవిర్భవించానన్నారు. నేను ఏం చెయ్యాలో చెప్పండి అన్నాడు దశరథుడు. ఇదంతు నృపశార్దూల పాయసం దేవ నిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం. ఓ నృపశార్దూల, ఓ దశరథ మహారాజా, ఇది పాయసం దేవనిర్మితం. ఇది దేవతల చేత నిర్మింపబడినటువంటి పాయసం. ఇది ప్రజాకరం గృహాణత్వం, దీన్ని నువ్వు స్వీకరించు. ప్రజాకరం, ఇది నీ భార్యలు తీసుకుంటే నీకు సంతానం కలుగుతుంది. ధన్యం, నీకు ధనం కలుగుతుంది. ఆరోగ్యవర్ధనం, ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి పాయసాన్ని స్వీకరించు. భార్యాణం అనురూపాణం అస్నీతేతి ప్రయచ్చవై తాసుత్వం ప్రాప్స్యసే పుత్రాన్ యదర్థం యజసే నృపా. ఈ పాయస పాత్రలో ఉన్నటువంటి పాయసాన్ని నీకత్యంత ప్రియమైనటువంటి అనురూపలైనటువంటి భార్యలు ఎవరున్నారో వాళ్ళకి ఈ పాయసాన్ని ఇయ్యి. వాళ్ళు ఈ పాయసాన్ని తిన్న తరువాత గర్భాన్ని ధరిస్తారు. నీకు చక్కటి సంతానం కలుగుతుంది అన్నారు. చాలా సంతోషించాడు. ఆ పాయస పాత్ర తీసుకున్నాడు. ఆ వచ్చినటువంటి ఆ పురుషుడికి ప్రదక్షిణం చేశాడు, నమస్కారం చేశాడు. ఆ వచ్చినటువంటి పురుషుడు పాయస పాత్రనిచ్చి అంతర్ధానమైపోయాడు. ఆ పాయస పాత్ర తీసుకుని వెళ్ళి 3 భార్యల వంక చూశాడు. కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా
అర్ధాదర్థం దదౌ చాపి సుమిత్రాయై నరాధిప కైకేయ్యై చ వశిష్టార్థం దదౌ పుత్రార్థకారణాత్ ప్రదదౌ చ వశిష్టార్థం పాయసస్య అమృతోపమం అనుచింత్య సుమిత్రాయై పునరేవ మహీపతి ఏవం తాసాం దదౌ రాజా భార్యాణం పాయసం పృథక్. ఆ పాయస పాత్రలో ఉన్నటువంటి పాయసాన్ని ముందు సగం చేశాడు. 2 భాగములు చేసి ఒక భాగాన్ని పట్టమహిషి కనుక కౌసల్యాదేవికి ఇచ్చాడు. సగం పాయసాన్ని కౌసల్య తింది. మిగిలినటువంటి ఆ సగం పాయసాన్ని 2 భాగాలు చేశాడు. ఒక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. ఇప్పుడు ఇంకొక పావు వంతు ఉంది. దీన్ని కైకమ్మ వంక చూశాడు. కౌసల్యకి అర్ధభాగం ఇచ్చాడు, సుమిత్రకి పావు వంతు ఇచ్చాడు. కైకమ్మకి పావు వంతు ఇవ్వలేదు. కైకమ్మ వంక చూసి మళ్ళీ ఆ పావు వంతుని 2 భాగాలు చేశాడు. 2 8 వంతులైంది. ఒక 8 వంతు కైకమ్మకి ఇచ్చాడు. మళ్ళీ అందులో 8వ వంతు తీసుకొచ్చి మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. ఇప్పుడు కౌసల్యకి అర్ధభాగం ఇచ్చాడు, సుమిత్రకి 3/8వ వంతు భాగం ఇచ్చాడు, కైకమ్మకి 1/8వ వంతు భాగం ఇచ్చాడు. ముగ్గురికి కలిపి అలా పాయసాన్ని పంచిపెట్టాడు. ఇప్పుడు 2 సార్లు సుమిత్రకి ఇచ్చాడు, ఒక పర్యాయం కౌసల్యకి ఇచ్చాడు, ఒక పర్యాయం కైకమ్మకి ఇచ్చాడు. 3 భార్యలు ఆ పాయసాన్ని తీసుకున్నారు. చాలా సంతోషించారు. మనం గర్భవతులమవుతాం, సత్సంతానం మన కడుపున కలుగుతుంది, మన జన్మ ధన్యమైంది అని ఎంతో సంతోషిస్తున్నారు. ఈలోగా బ్రహ్మగారు దేవతలందరినీ పిలిచారు. పార్వతీదేవి శాప కారణం చేత మీ భార్యల యందు మీకు సంతానం కలగరు, కాబట్టి మీరు వానరకాంతల యందు మీ తేజస్సు నిక్షేపించి, అప్సరసల యందు మీ తేజస్సు నిక్షేపించి బలవంతులైనటువంటి పుత్రులు కలిగేటట్టుగా మీరు జాగ్రత్త తీసుకోండి అని చెప్పాడు. సర్వాస్త్ర గుణ సంపన్నాన్ అమృత ప్రాశనానివా. అమృతం తాగిన వాళ్ళు ఎంత బలాఢ్యులై ఉంటారో, సర్వశాస్త్ర విశారదులై ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అటువంటి బిడ్డల్ని మీరు కనండి, రామచంద్రమూర్తికి సాయం చేయవలసి ఉంటుంది అన్నారు. అప్సరస్సు చ ముఖ్యాసు గంధర్వీణాం తనూషు చ యక్ష పన్నగ కన్యాసు వృక్ష విద్యాధరీషు చ కిన్నిరీణాంచ గాత్రేషు వానరీణాం తనూషు చ సృజద్ధం హరిరూపేణ పుత్రాంస్తుల్య పరాక్రమాన్ పూర్వమేవ మయా సృష్టో జాంబవాన్ వృక్షపుంగవః జృంభమాణస్య సహసా మమ వక్త్రాదజాయత. ఆయన అన్నాడు, మీ భార్యల వలన సంతానం కలగదు కాబట్టి గంధర్వకాంతలు, యక్షకాంతలు, పన్నగకాంతలు, నాగకాంతలు, వృక్షకాంతలు, విద్యాధరకాంతలు, వానరకాంతలు, వీరి యందు మీ తేజస్సుని నిక్షేపించి మీతో సమానమైన బలం కలిగినటువంటి వానర వీరుల్ని సృష్టించండి. నేను ఇతపూర్వమే ఒకానొకప్పుడు నా సభలో కూర్చుని ఆవులించాను. ఆవలించినప్పుడు నా నోటిలోంచి ఒక వానరం ఒకటి బయటికి దూకింది. ఆయనకి జాంబవంతుడని పేరు. అందుకే అన్ని విషయాలకి బ్రహ్మగారిని ఎలా సంప్రదిస్తారో శ్రీరామాయణంలో వానరులందరూ జాంబవంతుడిని సంప్రదిస్తుంటారు. అది అక్కడ పెద్ద తలకాయ, ఆయన కొడుకు ఇక్కడ పెద్ద తలకాయ. అందుకని జాంబవంతుడు పెద్దవాడు, మహా బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. ఒకానొక నాడు శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ స్వరూపంతో భూమిని దానం బట్టి ఆయన ఇంతంతై వటుడింతయ్యై మరియుతానింతయ్య భోవీధిపై అంతైద అని అంత పెద్దవాడైపోయి భూమండలాన్ని, ఆ స్వర్గలోకాన్ని అంతటినీ ఆక్రమించేసినప్పుడు 21 పర్యాయములు ప్రదక్షిణం చేశాడు జాంబవంతుడు. అంతటి బలశాలి. కాబట్టి నా నోటి వెంట జాంబవంతుడు పుట్టాడు, మీరు కూడా సృష్టించండి అన్నాడు. వానరేంద్రం మహేంద్రాభం ఇంద్రో వాలినమూర్జితం సుగ్రీవం జనయామాస తపన తపతాంబరః. ఇంద్రుని యొక్క అంశతో వాలి పుట్టాడు. అలాగే సుగ్రీవుడు అనబడేటటువంటి వానరుడు సూర్యుని యొక్క అంశతో జన్మించాడు. అలాగే బృహస్పతి త్వజనయత్తారం తారం నామ మహాహరిం. బృహస్పతి తన అంశతో తారుడనేటటువంటి వానరుణ్ణి సృష్టించాడు. సర్వవానర ముఖ్యానాం బుద్ధిమంతం అనుత్తమం. బృహస్పతి ఎటువంటి బుద్ధి కలిగినటువంటి వాడో ఈ తారుడనబడేటటువంటి వానరుడు కూడా అంత బుద్ధి కలిగినటువంటి హరివీరుడు. ధనదస్య సుత శ్రీమాన్ వానరో గంధమాదనః. కుబేరుని యొక్క అంశతో కుబేరపుత్రుడిగా వానర రూపంలో గంధమాదనుడు పుట్టాడు. విశ్వకర్మాత్వజనయత్ నలన్నామ మహాహరిం. విశ్వకర్మ యొక్క అంశలో నలుడనేటటువంటి వానరుడు జన్మించాడు. వింటున్నారా గోపాలకృష్ణ గారు? విశ్వకర్మ అంశలో నలుడు జన్మించాడు. పావకస్య సుత శ్రీమాన్ నీలోగ్ని సదృశ ప్రభవ.
అలాగే అగ్నిహోత్రుని యొక్క అంశతో నీలుడనబడేటటువంటి వానరుడు జన్మించాడు. తేజసాయశసా వీర్యాత్ అత్యరిచ్యత వానరాత్, అపారమైనటువంటి తేజస్సు వీర్యవంతులైనటువంటి వానరుల్ని సృజించారు. రూపద్రవిణ సంపన్నౌ అశ్వినౌ రూపసమ్మతౌ మైందంచ ద్వివిధంచైవ జనయామాసతు స్వయం. చాలా రూపవంతులైనటువంటి తేజస్సు కలిగినటువంటి అశ్వినీ దేవతలు మైందుడు ద్వివిధుడు అనబడేటటువంటి ఇద్దరు వానరుల్ని సృష్టించారు. వరుణో జనయామాస సుషేణం వానరర్షభం. వరుణుడు సుషేణుడు అనబడేటటువంటి వానరుణ్ణి సృష్టించాడు. శరభం జనయామాస పర్జన్యస్తు మహాబలం. అలాగే పర్జన్యుడు ఒక వానరకాంతయందు తన తేజస్సుని నిక్షేపించి శరభుడు అనబడేటటువంటి వానరుణ్ణి సృజించాడు. మారుతస్యాత్మజ శ్రీమాన్ హనుమాన్ నామవీర్యవాన్ వజ్ర సంహననోపేతో వైనతేయ సమోజవే సర్వవానర ముఖ్యేషు బుద్ధిమాన్ బలవానపి. వాయుదేవుని యొక్క అంశతో అందరు వానరులలోనూ కూడా బలాఢ్యుడైనటువంటి వాడు, గొప్ప బుద్ధిబలం కలిగినటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు, రామచంద్రమూర్తి యందు అపారమైనటువంటి భక్తి కలిగిన వాడు, ఎవరిని స్మరించినంత మాత్రం చేత బుద్ధి వాగ్బలము ఆరోగ్యము కలుగుతాయో అంతటి తేజస్సంపన్నుడైనటువంటి శ్రీ హనుమ జనించారు. కాబట్టి వాయుదేవుని యొక్క అంశతో వచ్చినటువంటి వాడు హనుమంతుడు. ఇలా ఈ వానర వీరులందరూ సృజింపబడ్డారు. వీళ్ళు ఎంతటి బలం కలిగిన వారంటే, వీరు కాక ఇతర అంశాలతో వచ్చినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల వానరములు సృజింపబడ్డాయి. ఈ వానరములన్నీ కూడా తమ కాళ్ల చేత తాటించి ఈ భూమిని అతలాకుతలం చెయ్యగలవు, సముద్రాన్ని కల్లోలం చెయ్యగలవు. ఇవి 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళిపోగలవు, ఆకాశంలోకి ఎగిరి మేఘాల్ని పట్టుకోగలవు, అరణ్యాల్లో ఏనుగుల్ని అవలీలగా పట్టుకుని గిరగిరా తిప్పి విసిరేయగలవు, క్రూర మృగాల్ని చేతితో మర్దించగలవు, పెద్ద పెద్ద వృక్షాల్ని పెకలించగలవు, పెద్ద పెద్ద శిలల్ని పర్వతాల్ని ఊపి కదిపి పైకెత్తి విసరగలవు, గోళ్లతోటి తమ తొడలతోటి పాదాలతోటి చేతులతోటి మోచేతులతోటి గుద్ది కుమ్మి కరిచి యుద్ధం చేయగలవు. సమస్త అస్త్ర శస్త్రములు వాటికి తెలుసు, వాటి ఉపసంహారం వాటికి తెలుసు. అవి గాలిలో తిరగగలవు, నీటిలో తిరగగలవు, భూమి మీద తిరగగలవు. అంత అపారమైనటువంటి మనోజవం, తేజస్సు, శక్తి కలిగినటువంటి కొన్ని కోట్ల వానరములను దేవతలందరూ సృజించారు. కాబట్టి వానరులందరూ రామచంద్రమూర్తికి సాయం చెయ్యడం కోసమని ఈ భూమండలం మీద ప్రభవించారు. పాయస పాత్రని తీసుకుని తన భార్యలకి ఆ పాయసాన్ని పంచిపెట్టిన దశరథ మహారాజు గారు యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు ఇంకా తన భార్యల వలన తనకి పుత్రోదయం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. శ్రీమతాం గచ్చతాం తేషాం స్వపురాణి పురాప్తతః బలాని రాజ్ఞాం శుభ్రాణి ప్రహృష్టాని చకాసిరే. దశరథ మహారాజు గారు యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చిన విలువైనటువంటి వస్త్రాల్ని తాము ధరించి ఆ హారములను వేసుకుని సంతోషంగా వచ్చినటువంటి అతిథులందరూ తిరిగి రథాలెక్కి వెళ్ళిపోతున్నారు. గతేషు పృథివీశేషు రాజా దశరథస్తదా ప్రవివేశ పురీం శ్రీమాన్ పురస్కృత్య ద్విజోత్తమాన్. బ్రాహ్మణులను ముందుంచుకుని దశరథ మహారాజు గారు కూడా యజ్ఞం పూర్తి చేసి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. తనతో పాటు శాంత ఋష్యశృంగుల్ని తీసుకెళ్లాడు. ఆయన దగ్గర అంతఃపురంలో కొంతకాలం ఉన్నారు. శాంతయా ప్రయయౌ సార్ధం ఋష్యశృంగ సుపూజిత అన్వీయమానో రాజ్ఞాథ సానుయాత్రేణ ధీమత. శాంతతో కలిసి అంతఃపురంలో కొంతకాలం ఉన్నటువంటి ఋష్యశృంగుడు తన మామగారైనటువంటి రోమపాదుడితో కలిసి తరువాతి కాలంలో దశరథుడి చేత పూజలు అందుకుని ఆయన కూడా వెళ్ళిపోయాడు. తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్ సమత్యయు తతశ్చద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. చైత్రమాసంలో 12 ఋతువులు పూర్తయిన తర్వాత, ఒక సంవత్సర కాలం పూర్తయిన తర్వాత, 6 ఋతువులు పూర్తయ్యాక చంద్రుడు బృహస్పతితో ఉండగా కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో నవమి తిథి నాడు 5 గ్రహములు కుజుడు, సూర్యుడు, చంద్రుడు మొదలైనటువంటి వారు ఉచ్ఛస్థితిలో ఉండగా సర్వలోక నమస్కృతం, అన్ని లోకముల చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడైనటువంటి పరమేశ్వరుడు సాక్షాత్ శ్రీ విష్ణువు కౌసల్యానందవర్ధనుడై రామచంద్రమూర్తిగా ఈ లోకంలో ఆవిర్భవించారు. కౌసల్యా దశరథులకి మొట్టమొదటి కొడుకుగా మహానుభావుడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు.
కౌసల్యాజనయద్రామం సర్వలక్షణ సంయుతం విష్ణోరర్ధం మహాభాగం పుత్రం ఐక్ష్వాకువర్ధనం. ఇక్ష్వాకు వంశమంతా తరించిపోయేటట్టుగా ఆ రామచంద్రమూర్తి ఈ లోకంలో ఆవిర్భవించగానే దేవతలందరూ కూడా దుందుబులు మ్రోగించారు. అదిగో దేవదుందుబులు మ్రోగినట్టే దేవాలయంలో దుందుబులు మ్రోగుతున్నాయి. మంగళధ్వనులు చేశారు. ఆ కౌసల్యాదేవి ఆ పక్కన పుట్టినటువంటి ఆ రామచంద్రమూర్తిని తన దగ్గరకి తీసుకుంటే ఇంద్రుడితో కలిసి ఉన్నటువంటి అదితి ఎలా ప్రకాశించిందో అలా ప్రకాశించిందట తల్లి. కౌసల్యా సుజువేతేన పుత్రేణ అమిత తేజస యథావరేణ దేవానాం అదితిర్వజ్రపాణిన భరతో నామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమః సాక్షాత్ విష్ణోశ్చతుర్థాంశః సర్వైః సముదితో గుణైః. కైకేయి భరతుడు అనబడేటటువంటి పేరు ఉంచబడవలసినటువంటి కుమారుణ్ణి రామచంద్రమూర్తి తరువాతి బిడ్డగా ప్రసవించింది. కాబట్టి రామచంద్రమూర్తి తర్వాత పుట్టినటువంటి వాడు భరతుడు. అధ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా జనయచ్యుతౌ వీరౌ సర్వాస్త్రకుశలౌ విష్ణోరద్ధ సమన్వితౌ. లక్ష్మణుడు శత్రుఘ్నుడు వీళ్ళిద్దరూ ఆశ్లేష నక్షత్రంలో కవల పిల్లలుగా సుమిత్రాదేవికి జన్మించారు. పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీహి. భరతుడు మీనలగ్నంలో జన్మించాడు, పుష్యమీ నక్షత్రంలో జన్మించాడు. గుణవంతో నిరూపాశ్చ రుచ్చా ప్రష్టోపదోపమాః జఘుః కలంచ గంధర్వ ననృతశ్చాప్సరో గణాః దేవదుందుభయో నేదుః పుష్పవృష్టిశ్చ ఖాచ్యుతాః ఉత్సవశ్చ మహానాసీత్ అయోధ్యాయాం జనాకులః రథ్యాశ్చ జనసంబంధ నటనర్తక సంకులాః గాయనైశ్చ విరావిణ్యో వాదనైశ్చ తథాపరైః ప్రదేయాంశ్చ దదౌ రాజా సూతమాగధవందినాం బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం గోధనాని సహస్రశః. రామచంద్రమూర్తి, లక్ష్మణమూర్తి, భరత శత్రుఘ్నులు ఈ లోకంలో ఆవిర్భవించగానే ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారట. దేవదుందుబులు మోగాయి, పుష్పవృష్టి కురిసింది, దేవతలు సంతోషించారు. కోసల రాజ్యం అంతటా ఉత్సవమే. వచ్చిన యాత్రికులందరూ కూడా సంతోషాన్ని ప్రకటించారు. పౌరులందరూ కూడా తమ ఇళ్లల్లోనే పెద్ద పండగ జరుగుతున్నట్టుగా పతాకాలు పైకెత్తారు. గొప్ప ఉత్సవం, ఎక్కడ చూసినా ఆనందం. దశరథ మహారాజు గారికి సంతానం కలిగింది. అశ్వమేధయాగం పుత్రకామేష్టి చేస్తే అపురూపమైనటువంటి కొడుకులు, సాక్షాత్తు విష్ణువే కొడుకులుగా పుట్టారు. సర్వగుణములతోటి శోభించేటటువంటి పిల్లలు, మనుష్య జాతి కీర్తి ప్రతిష్టలు నిలబెట్టగలిగినటువంటి ధర్మాత్ములు. ఏ మహానుభావుడి పేరు చెప్పుకుంటే పాపరాశి ధ్వంసమైపోతుందో అటువంటి మహాపురుషులు ప్రభవించారని వాళ్ళందరూ సంతోషంతో నటీనటులందరూ నాట్యం చేశారట, నాటకాలు వేశారట, అందరినీ వినోదింపచేశారట, నృత్యం చేసేవాళ్ళు నృత్యం చేశారట. వంది, మాగది, సూతులు మొదలైన వాళ్ళని పిలిచి దశరథ మహారాజు గారు కొన్ని లక్షల గోవుల్ని, బంగారు కాసుల్ని, ద్రవ్యాన్ని దానం చేశారు. వచ్చినటువంటి వాళ్ళందరినీ కానుకలతో సంతోష పెట్టారు. రాజ్యమంతా ఎక్కడ చూసినా ఎంతో సంతోషంగా ఉంది. 11వ రోజు పూర్తయింది, పురిటి మైల తీరిన తరువాత ఆ పుట్టినటువంటి నలుగురు పిల్లలకి పేర్లు పెట్టమని దశరథ మహారాజు గారు కులగురువైనటువంటి వాడు, పురోహితుడైనటువంటి వాడు వశిష్ఠ మహర్షిని అభ్యర్థించారు. పెడితే తాతగారు పెట్టాలి, లేకపోతే గురువుగారు పెట్టాలి. అంతేకాని లేక పుట్టారని పేర్లు దశరథ మహారాజు గారు పెట్టుకోలేదు, గురువు గారిని పెట్టమన్నారు. ఈ లోకానికి వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేసి మనకిచ్చిన కానుక రామనామం. అందుకని ఆ నామాన్ని చెప్పుకుంటే రాబో తరాలన్నీ మనుష్య జాతి తరిస్తుందని ఒక ఒత్తు లేకుండా అష్టాక్షరీ మహామంత్రంలోంచి ఒక బీజాక్షరాన్ని, పంచాక్షరీ మహామంత్రంలోంచి ఒక బీజాక్షరాన్ని, ఏ 2 బీజాక్షరాలు లేకపోతే ఆ మంత్రాలకు అర్థమే ఉండదో అటువంటి బీజాక్షరాల్ని తీసుకుని అగ్ని బీజం ఒకటి, అమృత బీజం ఒకటి, ఆ రెండిటినీ కలిపి రామ అని నామకరణం చేశారు. కాబట్టి జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథా. పెద్దవాడికి రామ అని నామకరణం చేశారు. రెండవ వాడికి కైకేయీసుతుడికి భరత అని నామకరణం చేశారు. సౌమిత్రిం లక్ష్మణమితి, లక్ష్మణస్వామి అని సుమిత్ర యొక్క కుమారుడికి నామకరణం చేశారు. 4వ వాడికి చిట్ట చివర పుట్టిన వాడికి శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. ఈ పేర్లు ఎంత దూరదృష్టితో పెట్టారో! ఆ పిల్లలు వంశం తరించడం కాదు, మనుష్య జాతి తరించాలని పెట్టారు.